కిడ్నీలు ఆరోగ్యంగా ఉంచడానికి ఆహారాలు చెప్పారు. అలా ఏమైనా ఆసనాలు ఉంటాయండి? కిడ్నీలకి రక్త ప్రసరణ పెంచడానికి ఉపయోగపడే కొన్ని ఆసనాలు, కొన్ని వ్యాయామాలు ఉంటాయమ్మ. ఇవి పర్టికులర్గా చేయటం వల్ల ఆ భాగంలో రక్త ప్రసరణ, రక్తనాళాలు వ్యాకోచించి బాగా వెళుతుందన్నమాట. రక్త ప్రసరణ కిడ్నీలకు బాగా వెళితే మరి రక్తాన్ని ఎక్కువగా కిడ్నీలు స్పీడ్గా వడకడతాయి. కిడ్నీలకి రక్త ప్రసరణ పెంచడానికి ఉపయోగపడే ఆసనాలు, ఎక్సర్సైజులు చూద్దాం. కిడ్నీలో రాళ్ళున్నా కానీ, కిడ్నీ భాగంలో ఏదైనా ఇన్ఫెక్షన్ ఉండి కాస్త పెయిన్ వస్తున్నా కానీ, ఆ భాగాల్లో కాస్త నొప్పిని తగ్గించి 3 రకాల వ్యాయామాలు ఇప్పుడు మనం చూడబోతున్నాం. ముందుగా మనం సుఖాసనంలో అట్లా కూర్చుంటాం. కాలు మీద కాలు ఒకటి పెట్టుకుని ఫ్రీగా కూర్చోవచ్చు. 2 చేతుల్ని వీపు వెనక్కి తీసుకెళ్ళి చేతిలో చేయి వేసేసుకుంటాం. కుడి తొడకి ఛాతీ రొమ్ము భాగాన్ని, మూతి భాగాన్ని ఆనేటట్టు అట్లా వంగుతాం. గాలిని వదిలేస్తూ అట్లా వెళ్ళిపోతాం. చూడండి, రొమ్ము భాగం, ఛాతీ భాగం అట్లా ఆనుతుందన్నమాట. మోకాల భాగం దగ్గర ముద్దు పెట్టుకున్నట్టు తల తీసుకెళ్ళి ఆనిస్తాం అన్నమాట. ముందు కుడి పక్క చేసాం, తర్వాత ఎడం పక్క. ఇప్పుడు సెంటర్కి తల నేల కానేటట్టు ముందు కొంగుతాం. చేతులు అట్లాగే వీపు వెనకాల భాగం ఉంటాయి. ఇట్లా అన్నప్పుడు ఆ బ్యాక్ కండరాలు, కిడ్నీ భాగంలో ఉండేవన్నీ కూడా సాగదీయపడతాయి. కాబట్టి ఆ మజిల్ స్టిఫ్నెస్ తగ్గి కొంచెం రిలాక్సేషన్ చక్కగా కలుగుతుందన్నమాట. అట్లాగే రిపీట్ చేసుకోవచ్చు. మరొక వ్యాయామం, కాలు పక్కన కాలు అట్లా మడిచి పెట్టుకుంటాం. తర్వాత నడుము లైన్గా పెట్టి కూర్చొని చేతులు పైకి లేపేస్తాం. అరిచేతులు కూడా అట్లా చాపేస్తాం. ఇప్పుడు చేతులు అట్లా పైనుంచి గాలిని వదిలేస్తూ నేల వరకు ఆనిస్తాం. ముందుకు జరిగి మోకాల భాగం దగ్గర తల ఆనేటట్టు చేస్తాం. ఇప్పుడు ఈసారి ఎడం వైపుకి అట్లా పైనుంచి కింద గాలి వదులుతూ తలను తీసుకెళ్ళి మోకాల భాగాన్ని తాగిస్తాం. మళ్ళీ పైకి లెగుస్తూ గాలి పీల్చుకుంటాం. కుడి భాగం అయింది, ఎడమ భాగం అయింది. ఇప్పుడు సెంటర్ భాగంలో మనం అట్లా గాలి వదులుతూ తల నేల కానిచ్చు, చేతుల్ని నేల మీదకి అట్లా పెట్టేస్తాం అన్నమాట. మళ్ళీ పైకి లెగుస్తూ శ్వాసను అట్లా దీర్ఘంగా తీసుకుంటాం అన్నమాట. ఇక 3వ వ్యాయామం, ఎడమ కాలును మనం అట్లా చాపేసాం. కుడి పాదాన్ని తీసుకెళ్ళి ఎడమ కాలు తొడకట్లా పెట్టాం. జాను శీర్షాసనం అంటారు కదా, అట్లా పెట్టేసేసి ఇప్పుడు చూడండి, ఎడమ చేతితో ఎడమ పాదాన్ని అట్లా పట్టుకున్నాం. కుడి చేతిని అట్లా పైకి గాలిలోకి లేపి అక్కడి నుంచి నడుముని బెండ్ చేస్తూ సైడ్కి కుడి చేతితో ఎడమ చేతిని తాకటానికి అట్లా ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు ప్రధానంగా కిడ్నీ భాగంలో ఉండే ఈ మజిల్స్ అన్నీ కూడా, కిడ్నీ భాగం అంతా కూడా చక్కగా సాగదీయపడుతుంది అనమాట. మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ కింద వరకు అట్లా తీసుకెళ్తాం. మళ్ళీ నడుమును పక్కకు ఉంచుకుంటూ అట్లా చేయాలి. ఇప్పుడు ఎడమ పక్కకు వంగటం అయింది కాబట్టి మరోసారి ఈసారి కుడి భాగం వైపుకు వంగటానికి ప్రయత్నం చేస్తాం. చూశారు కదండి, కిడ్నీ సమస్యలతో బాధపడే వాళ్ళందరికీ డాక్టర్ గారు చెప్పిన ఈ ఆసనాలు ఎంతగానో తోడ్పడతాయి. మరి కిడ్నీ నొప్పి ఉన్నప్పుడు ఎంతో ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఇలాంటి ఆసనాలన్నీ ఆ నొప్పి నుంచి విముక్తి కలిగిస్తాయి. ఇలాంటి మరెన్నో ఆసనాలు చూడాలనుకుంటే కనుక Z5 యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆరోగ్యమే మహాయోగం కార్యక్రమంలో చూడండి.